ఎండ్ అయింది కదా. ఓకే, ఈ రూంది పాయింట్కి ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ నుంచి డైరెక్ట్ వచ్చి ఇక్కడ టచ్ అయింది కాబట్టి మనకు లాంబీ పాయింట్ను కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏదైతే ఉంటుందో అది కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. ఈ లాంబీ పాయింట్ ఎంత? 295. ఓకేనా, క్లియరా? ఓకే. నెక్స్ట్ యాస్టీస్గా ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగానే, ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగానే. ఓకే, వీటి వాల్యూస్ని మనం నోట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకు షామిల్ వస్త్లా షేప్ వచ్చి ట్రయాంగిల్, రూంది వాల్యూ 240, సో 240 నోట్ చేసుకున్నాం. లాంబీ వాల్యూ వచ్చేసి 120, లాంబీ వాల్యూ 120 వేసుకున్నాం. రూంది టోటల్ రూంది వచ్చేసి 240, హాఫ్ రూంది 120, 240లో హాఫ్ 120, లాంబీ వాల్యూ 120 చేసుకున్నాం. సో టోటల్ లాంబీ కూడా 120. అదేవిధంగా దీని యొక్క ఏరియా, ఈ వస్త్ల యొక్క ఏరియా వచ్చేసి టోటల్ లాంబీ ఇంటూ హాఫ్ రూంది చేస్తే మనకు ఈ వాల్యూ వచ్చేసింది. ఓకే, మనకు సెకండ్ వస్త్లా వచ్చేసి ట్రెపిజియం, రూంది వాల్యూ 240, అదేవిధంగా ఇంకో రూంది వాల్యూ 460. 240, 460 నోట్ చేసుకున్నాం. యాడ్ చేస్తే మనకు టోటల్ రూంది 700 వచ్చేసింది, హాఫ్ రూంది 350. అదేవిధంగా మనకు లాంబీస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లాంబీ 180, అలాగే విధంగా రెండవ లాంబీ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడికి 260. 180, 260 మనకు రెండు లాంబీ పాయింట్స్ ఉన్నాయి కదా, 180, 260 నోట్ చేసుకున్నాం. టోటల్ లాంబీ వచ్చేసి ఇది 180 + 260 యాడ్ చేస్తే 440 అయ్యింది. టోటల్ లాంబీ ఇంటూ హాఫ్ రూంది 440 ఇంటూ 350 చేస్తే మనకు ఈ వాల్యూ వచ్చేసింది. ఓకే, సో థర్డ్ వస్త్లాకి వచ్చేసరికి ట్రెపిజియమే 460, అదేవిధంగా 220. 460, 220 యాడ్ చేస్తే మనకు టోటల్ రూంది వచ్చేసి 680 వచ్చింది, హాఫ్ రూంది వచ్చేసి 340. అదేవిధంగా మనకు లాంబీ పాయింట్స్ ఏమున్నాయి, మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం కదా రూంది పాయింట్స్, ట్రెపిజియం తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 145 లాంబీ పాయింట్, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 295. ఓకేనా, మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి కాబట్టి 145 ఒక లాంబీ పాయింట్, అదేవిధంగా ప్లస్ 295, ఇక్కడ నుంచి ఇక్కడికి 295 కాబట్టి ఈ పాయింట్ మనము ఇక్కడ 295 + 145 రెండు కలిపి తీసుకున్నాం. యాడ్ చేస్తే టోటల్ లాంబీ వచ్చేసి 440. మనకు దీని ఏరియా వచ్చేసి ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 1 2 3 ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి.